టీఎస్ హెచ్ఎస్కి సంబంధించి మనం ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో చూసుకుందాము. సో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 13th మే వరకు అయితే లాస్ట్ డేట్ ఉందన్నమాట. సో మనము ఎక్స్ట్రా ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. 250 అయితే ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం అప్లికేషన్కి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో అప్లికేషన్ అని చూపిస్తుంది కదా. సో ఇక్కడ మనము పేమెంట్ చేసుకున్న తర్వాత పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 750 ఉంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి అయితే 550 ఉంది. సో అప్లికేషన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు పైన అప్లికేషన్ ఫీ పేమెంట్ చూపిస్తాం కదా, ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మీ యొక్క ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అనమాట, డిగ్రీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్ ఎంటర్ చేసిన తర్వాత క్యాండిడేట్ యొక్క స్టూడెంట్స్ యొక్క మొబైల్ నెంబర్ అనమాట. సో ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. తర్వాత కేటగిరీ వైజ్ చూసుకున్నట్టయితే సో మీది ఏ క్యాస్ట్ ఆ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. యాజ్ పర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రకారం మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా ఉండాలో ఎంటర్ చేయాలి. ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని ఎంటర్ చేయండి, లేకపోతే నో అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క పేమెంట్ గేట్వే అని చెప్పేసి మనము త్రూ నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేసుకోవచ్చు, లేకపోతే డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా పేమెంట్ చేసుకోవచ్చు అన్నమాట. సో పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మనకు ఇంతకుముందు ఇక్కడ మనకు 750 అయితే అమౌంట్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. అయితే 750 అయితే ప్రొసీడ్ టు పేమెంట్ అని ఉంది కదా. సో దాన్ని మీరు క్లిక్ చేసుకొని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి ప్రొసీడ్ టు ఆన్లైన్ అప్లికేషన్ అని చూపిస్తుంది. సో దాన్ని నేను క్లిక్ చేసుకున్నట్టయితే సో నేను చూపించట్లేదు. సో ఒక ఐడి జనరేట్ అవుతుంది. సో ప్రొసీడ్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ మనకు అలా చూపిస్తుంది. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. మన యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అని చెప్పేసి, క్యాండిడేట్ డీటెయిల్స్ అని చెప్పేసి. సో మీ యొక్క నేమ్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ యొక్క ఆధార్ కార్డ్, మీ యొక్క స్టేట్, మీ యొక్క డిస్టిక్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క జెండర్ మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకొని కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాజ్ పర్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. ఒకవేళ మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ అయితే కాదు, కానీ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లు అడుగుతారు అనమాట క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ మనం లోకల్ ఏరియా అనమాట. సో మీది ఏ ఏరియా కింద వస్తుంది సెలెక్ట్ చేసుకొని తర్వాత మైనార్టీ అనమాట. సో మీరు నాన్ మైనార్టీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పేరెంట్ ఇన్కమ్ అనమాట. సో మీ యాజ్ పర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలా ఉంటే అలా ఎంటర్ చేయాలి. నేనైతే బిలో 1 lakh అని ఎంటర్ చేస్తున్నాను. తర్వాత ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీ దగ్గర ఎంటర్ చేయాలి, లేదు అంటే మ్యాండేటరీ కాదు. సో మనకి ఇక్కడ స్టార్ మార్క్ గుర్తులు చూపిస్తున్నాయి కదా పైన, సో అవి మాత్రం మ్యాండేటరీ ఫిల్ చేయాలి. తర్వాత ఇక్కడ ఏది ఇన్కమ్ సర్టిఫికేట్ ఏం ఫిల్ చేయలేదు. తర్వాత అదర్ డీటెయిల్స్ అనమాట. మీ ఒకవేళ ఎవరికైనా స్కాలర్షిప్ పర్పస్ కావాలనుకుంటే కంపల్సరీ వాళ్ళకి బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ కోసం అనమాట. సో స్కాలర్షిప్ డీటెయిల్స్ అయితే నేనైతే ఇవ్వట్లేదు, బ్యాంక్ అకౌంట్ అయితే మీరైతే కంపల్సరీ ఇవ్వాలి. ఎవరైతే కావాలనుకుంటున్నారో ఫీ రియంబర్స్మెంట్ వాళ్ళైతే ఇవ్వాల్సి ఉంటుంది, లేదా స్కాలర్షిప్కి అయితే ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అడ్రస్లో మీ యొక్క హౌస్ నెంబర్, మీ యొక్క విలేజ్, డిస్టిక్, మండల్, స్టేట్, పిన్ కోడ్, మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత స్క్రోల్ డౌన్ చేసుకున్న తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనమాట. మీ డిగ్రీలో ఏ గ్రూప్లో క్వాలిఫై అయ్యారో ఎంటర్ చేసుకుని తర్వాత ఇయర్ ఆఫ్ పాస్ అనమాట. సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాస్, పర్సెంటేజ్ ఎంత. సో మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉంటే ఎస్ అని ఎంటర్ చేసుకుని తర్వాత మీరు ఒకవేళ పీజీ కంప్లీట్ చేసి ఉంటే ఎస్, లేకపోతే నో అని ఎంటర్ చేసుకుని తర్వాత మీరు డిగ్రీ ఏ సబ్జెక్ట్లో క్వాలిఫై అయ్యారు అని చెప్పేసి అడుగుతుంది అనమాట. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అనమాట. నేను తెలుగు అని పెట్టాను. సో ఎస్ఎస్సి మీ యొక్క రూరల్ అర్బన్ అని ఏరియా సెలెక్ట్ చేసుకొని తర్వాత మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మంత్ ఆఫ్ పాసింగ్, తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ అనమాట, రూరల్ అర్బన్ సెలెక్ట్ చేసుకొని తర్వాత మంత్ ఆఫ్ పాసింగ్, తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీ అనమాట. మీ యొక్క 6th కానీ 7th కానీ 8th కానీ మ్యాండేటరీ అయితే కాదు. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ అయితే మ్యాండేటరీ అనమాట. సో మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఏ డిస్టిక్లో కంప్లీట్ చేశారని చెప్పేసి. తర్వాత ఇక్కడ మీకు మీడియం ఆఫ్ టెస్ట్ అనమాట. సో ఇక్కడ మీరు ఎగ్జామ్ ఏ మీడియంలో రాయాలనుకుంటారు, ఇంగ్లీష్ తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకుని తర్వాత కింద మనకు ప్రిఫరెన్స్ సెంటర్ అనమాట. సో మీరు ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారు మీ సెంటరు, ఎగ్జామ్ సెంటర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడుగుతుంది అనమాట. బిలో 50 KB ఉండాలి. సిగ్నేచర్ కూడా బిలో 50 KB ఉండాలన్నమాట. సో మనమైతే స్కాన్ చేసి అయితే పెట్టుకోవాలి రెడీగా. సో స్కాన్ చేసి అప్లోడ్ చేసుకున్నాం, మన ఫోన్లో ఫోటో తీసుకున్నాం, మనము కరెక్ట్ ఆ సైజులో అయితే మనమైతే పెట్టాలన్నమాట, పాస్పోర్ట్ సైజ్ ఫోటో సైజులో. తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత మనము డిక్లరేషన్ బాక్స్లో క్లిక్ చేసి సేవ్ బటన్ మీద క్లిక్ చేసి తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత వన్స్ మనం డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. ఏదైనా మిస్టేక్ ఉంటే మనం మళ్ళీ రెటిఫై చేసేసిన తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఒక సర్టిఫికేట్ అనేది ఈ విధంగా చూపిస్తుంది అనమాట. సో దీన్ని ప్రింట్అవుట్ చేసి పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం అయితే అప్లై చేసుకోవచ్చు. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి.